Good afternoon, everyone. Welcome to our KOM class today. So, in the last class, we have discussed about interference, expression for interference of teeth, how to avoid interference. So, in the what is meant by interference and how it is affected, okay, in engagement of gears. So, ఈ పినియన్ వీల్ లేకపోతే పినియన్ అండ్ ర్యాక్ ఈ సార్ట్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ లో ఇంటర్ఫీరెన్స్ అనేది ఎలా ఉంటుంది, సో దాని మూలాన వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ మనం ఒక ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేసాం దానికి. సో ఇది చూసాం. ఇన్ ద టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ what is the minimum expression for minimum number of teeth, okay, to avoid interference. Okay, expression for minimum number of teeth, okay, to avoid interference. Okay, so on pinion, so first ఏంటంటే ఇది కామన్ థింగ్, మినిమం నెంబర్ ఆఫ్ టీత్ టు అవాయిడ్ ఇంటర్ఫీరెన్స్ అనేది కామన్. సో ఫస్ట్ పినియన్ లో చూద్దాం, తర్వాత గేర్ వీల్ లో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ పినియన్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ టీత్ ఉండాలి, తర్వాత వీల్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ టీత్ ఉండాలి, ఈ ఇంటర్ఫీరెన్స్ అవాయిడ్ చేయాలంటే. సో లెట్ us see how this is happened and what is the expression or what is the minimum number we need, దానికి ఒక ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేద్దాం. So let us move into the class. We have already discussed in the previous thing that in order to avoid interference, the addendum circle for the two mating gears must cut the common tangent. So in the previous class lo manam నేర్చుకున్నది ఏంటంటే ఈ ఇంటర్ఫీరెన్స్ ని అవాయిడ్ చేయాలి అంటే the addendum circle of two mating gears must cut at common tangent. అంటే మనకి రెండు సర్కిల్స్ ఉంటాయి కదా, రెండు సర్కిల్స్ కి మనకి రెండు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పినియాన్ అయితే ఇదొక గేర్ అనుకుందాము, ఇదొక వీల్. సో ఈ రెండిటికి కూడా ఓకే, ఈ రెండిటికి కూడా సంవాట్ ఒక అడెండమ్ సర్కిల్ ఉంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అడెండమ్ సర్కిల్, దీనికి ఇలా ఉంది అడెండమ్ సర్కిల్. ఓకే, సో దీనికి ఇలా ఉంది. ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో, ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో దీనికి ఏంటంటే ఒక కామన్ టాంజెంట్ ఉండాలి, కామన్ టాంజెంట్. సో దట్ ఈస్ ద కామన్ టాంజెంట్ టు ద టూ బేస్ సర్కిల్స్. అంటే ఈ రెండు గేర్స్ కి ఉండే అడెండమ్ సర్కిల్స్ యొక్క టాంజెంట్ కామన్ గా ఉండాలి. సో దట్ ఈస్ ద థింగ్ we have concluded in the previous class for the avoid of interference condition. Okay, so the limiting condition reaches when the addendum circle of pinion and wheel passes through N and M. Okay, సో ఎక్కడైతే కట్ అయిందో దీన్ని ఎన్ అనుకుందాము, దీన్ని ఎం అనుకుందాము. ఓకే, ఎక్కడైతే కట్ అయిందో ఈ రెండు కూడా, ఈ రెండింటి యొక్క టాంజెంట్ మీటింగ్ పాయింట్ ఎక్కడ, ఎన్ అండ్ ఎం అన్నమాట. సో టీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టీత్. సో దీని మీద ఉండే నెంబర్ ఆఫ్ టీత్ స్మాల్ టీ అనుకుంటే, క్యాపిటల్ టీ దీని మీద ఉండే నెంబర్ ఆఫ్ టీత్. ఓకే, అంటే ఇప్పుడు వీటి మీద ఇట్లా టీత్ ఉన్నాయి కదా, ఈ ఎంత అంటే ఈజ్ ఈక్వల్ టు టీ అన్నమాట, స్మాల్ టీ. అదే దీని మీద వీల్ మీద ఉండేది ఎన్ని టీత్ అంటే ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ. M is equal to module of teeth. M is equal to module of teeth. R is equal to pitch circle radius of pinion. So దీని యొక్క pitch circle radius. Pitch circle radius అంటే ఏంటి, ఒక టీత్ నుంచి ఇంకో టీత్ ఉండే pitch circle అన్నమాట. సో ఇంతకు ముందు మనం టర్మినాలజీ నేర్చుకున్నప్పుడు గేర్ యొక్క pitch circle radius అంటే ఏంటో నేర్చుకున్నాం. సో దట్ ఈస్ గివెన్ బై R, pitch circle radius, and that is equal to M into T by 2. M into T by 2. M అంటే modulus of T, T and M number of T by 2 gives you the pitch circle radius. And G is equal to gear ratio. So gear ratio అన్నమాట అంటే ఏంటి, క్యాపిటల్ T బై స్మాల్ టీ. అంటే ఇందులో ఎన్ని గేర్స్ ఉన్నాయి డివైడెడ్ బై ఇందులో ఎన్ని గేర్స్. మరి ఇందులో 40 ఉన్నాయి అనుకో, ఇందులో సమ్ 30 ఉన్నాయి అంటే ఏంటంటే, సో దట్ ఈస్ గివెన్ బై క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్. ఓకే, దాని గేర్ రేషియో అంటారు. తర్వాత ఫై ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్యూ. యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్యూ ఇంతకు ముందు మనం డెరైవ్ చేసినప్పుడు ఫై అనేది వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ డాష్ అయితే ఈ రెండింటిని జాయిన్ చేస్తూ, ఓకే, రెండింటిని జాయిన్ చేస్తూ ఈ రెండింటి మధ్యన ఉండే యాంగిల్ ని మనం డెరైవ్ చేసాం కదా. అప్పుడు దాన్ని ఏమనుకున్నాం, ఇది ఎన్నో ఎమ్మో అయితే ఇక్కడ ఒక యాంగిల్ వస్తుందండి ఫై అని చెప్పుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్యూ, యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్యూ. సో ఫ్రమ్ ద ట్రయాంగిల్, సో దట్ ఈస్ దిస్ ఈస్ O1 అండ్ దిస్ ఈస్ O2 అయితే, okay, this is O1 and this is O2 అయితే, from the triangle from any point O and P, from the triangle O and P,
So it is given by hypotenuse, that is O dash n whole square is equal to, okay, so from the above triangle, that is a 12.3, okay, అంటే ఇక్కడ ఉండే ఫిగర్ చూద్దామండి. ఓకే, సో ఇందులో సేమ్ దానికి దీనికి ఇప్పుడు మనం చూసిన దానికి దీనికి సేమ్ డయాగ్రామ్ అండి. సో ఇందులో మనం గనక ఇది MN కామన్ టాంజెంట్ ఇక్కడ ఉంది కదా, M అండ్ N, సో కామన్ టాంజెంట్, సో ఇది కామన్ టాంజెంట్. ఓకే, సో ఇక్కడ వాడు ఏమన్నాడంటే O1NP అంటే ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో, ఓకే, ఈ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేసుకుంటున్నాడు. ఓకే, తర్వాత ఇంకే ట్రయాంగిల్ ఇది కన్సిడర్ చేసుకుంటాడు, O2MP అన్నమాట. ఓకే, ఓకే, సో ఇది O'NP, సెకండ్ O2MP, ఈ రెండు ట్రయాంగిల్స్ ని వాడు కన్సిడర్ చేసుకుంటాడు. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు దీనికి యాంగిల్ ఎంత అంటే ఇది 5 అన్నమాట. ఇట్ ఈస్ గివెన్ బై, సో దీనికి యాంగిల్ మనకి 5 అని ఇచ్చాడు. సో దాన్ని బట్టి మనం కింద కన్సిడర్ చేసుకుంటే, సో ఇది O1, సో ఇది O1, ఇది O1, ఇది P, ఇది N. సో ఇక్కడ ఏమన్నాడంటే O'(n) అంటే హైపోటెన్యూస్, దిస్ థింగ్ ఈజ్ ఈక్వల్ టు O'(O1P) హోల్ స్క్వేర్ ప్లస్ PN హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ, ఓకే, మైనస్ 2 ఇంటూ ఇది O1PN cos 5. సో దట్ ఈస్ నథింగ్ బట్ మనకుండే నార్మల్ జామెట్రికల్ ఫార్ములాని ఇక్కడ అప్లికబుల్ చేశాడండి. సో దాన్ని బట్టి మనకి ఈ ఫార్ములా వచ్చింది. సో O1P అంటే నథింగ్ బట్ R అండి, స్మాల్ r, O1 స్క్వేర్. PN అంటేనేమో R స్క్వేర్ సైన్ 5, R స్క్వేర్ సైన్ 5. ఓకే, అంటే ఏం లేదు, ఇది యాంగిల్ మనం ఏమనుకున్నాము, ఈ ఒకటి కావాలనుకుంటే మనం ఇక్కడ యాంగిల్ 5 అనుకున్నాము. సో ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి మనం దాన్ని బట్టి మనం కన్వర్ట్ చేసుకుంటే PN స్క్వేర్, ఈ PN స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ R స్క్వేర్ సైన్ 5 మైనస్ 2 ఇంటూ అట్లా సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. ఓకే, సో దిస్ థింగ్ వీ హ్యావ్ గివెన్ దట్. సో ఇక్కడ మనకి PN ఈజ్ ఈక్వల్ టు O2π sin 5, దట్ ఈస్ O2π అంటే R అనుకుందాం, క్యాపిటల్ R. సో R ఇంటూ సైన్ 5. సో దాన్ని బట్టి మనం సింప్లిఫై చేసుకున్న తర్వాత ఇందులో నుంచి R స్క్వేర్ కామన్ తీసాడంటే, అంటే ఇక్కడ R అంటే 1 ప్లస్ R స్క్వేర్ సైన్ స్క్వేర్ 5, ఇక్కడ R స్క్వేర్ లేదు కాబట్టి డివైడెడ్ బై ప్లస్ 2 R, ఒక R ఉంది కాబట్టి ఇంకో R కావాలి బై, సో ఇది వచ్చింది మనకి. సో దీన్ని బట్టి మళ్ళీ ఇందులో R బై క్యాపిటల్ R బై స్మాల్ r కామన్ తీసాడు. సో మళ్ళీ ఇది వచ్చిందండి మనకి, సైన్ 5 కూడా కామన్ తీసాడు. R5 క్యాపిటల్ R బై స్మాల్ r ఇంటూ సైన్ స్క్వేర్ 5 కామన్ తీస్తే మనకి ఇది వచ్చింది. ఓకే, సో దీన్ని బట్టి the limiting radius of pinion addendum is given by O square n is equal to స్క్వేర్ ఉంది కాబట్టి ఇటు పంపిస్తే రూట్ అవుతుంది. సో ఇక్కడ R స్క్వేర్ లో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి R మిగులుతుంది, రూట్ ఆఫ్ 1 ప్లస్ క్యాపిటల్ R బై స్మాల్ r ఇంటూ, సో ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ మనం వేసుకున్నామండి. ఓకే, సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు R అంటేనేమో మనం ఆల్రెడీ వేసుకున్నాం, పిచ్ రేడియస్ అంటే M ఇంటూ T/2, M అంటేనేమో మాడ్యులస్ ఆఫ్ గేర్ అన్నమాట, మాడ్యులస్ ఆఫ్ టీ, M ఇంటూ T/2 ఇంటూ, సో ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఆ ఫార్ములాని. ఓకే, సో ఓకే, సో టోటల్ గా మనం ఇప్పుడు therefore let APM is equal to addendum of pinion, where AP is the fraction by which the standard addendum of one module of pinion should be multiplied in order to avoid interference. So actually ga addendum of pinion undi. So generally ఏంటంటే addendum of pinion where AP is the fraction by which standard addendum of one module of pinion should be multiplied in order to, అంటే AP అనేది ఏంటంటే addendum of pinion అంటే జనరల్ గా మరి అడెండమ్ ఉంది కదా అంటే అది మినిమం అడెండమ్ అవుతుంది. దాన్ని ఎంత యాడ్ చేస్తే అంటే ఎంత అడెండమ్ వాల్యూని ఫ్రాక్షన్ మనం యాడ్ చేస్తే it will avoid this sort of interference. And that thing is denoted by letter AP, is denoted by AP. So that is given by, we know that the addendum of pinion is given by O1M minus O1PM, O1N minus O1P. So this thing is the addendum of the pinion.
So this is given by APM. APM that is equal to మనకి APM is equal to మనకి ఇక్కడ మనకు ఒకటి వచ్చింది ఇక్కడ ఏంటిది అది అంటే అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి మైనస్ MT/2 మైనస్ MT/2 అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం R వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం R వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సిన్స్ ఇక్కడ O1P అంటే నథింగ్ బట్ R సో దట్ ఈస్ గివెన్ బై అంటే ఏంటి ఇక్కడ మనం ఈ ఫార్ములాలో మనకి O1NM అంటేనేమో మనకి ఇది ఆల్రెడీ ఉంది అది వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం O1P అంటేనేమో మనకు స్మాల్ r అంటే ఏంటి M/T/2 ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను సో దాన్ని సింప్లిఫై చేసుకున్నాను అంటే సింప్లిఫికేషన్ అంటే MT/2 కామన్ తీసుకున్నాను సో మనకి రిజల్టెంట్ ఇది వచ్చిందని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను దేర్ఫోర్ ని ఇటు పంపించండి T అంటే ఏంటి నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద పినియన్ సో స్మాల్ t is equal to ఇది ఇటు పంపించారనుకో ఏమవుతుంది సో T ఇటు ఉంచేసి మిగతా ఇటు పంపించారనుకోండి 2AP బై ఇదంతా డినామినేటర్ కలిపిపోతుంది డినామినేటర్ is equal to T into AP బై సో 1 plus capital T by small t is equal to gear ratio అన్నాం సో దట్ ఈస్ గివెన్ బై G సో G ఫామ్ లో దాన్ని రాసుకున్నాం capital T by small t ని ఏమనుకున్నాం G అనుకున్నాం సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ గివెన్ దట్ if the pinion wheel of the gear teeth is equal to 1 so this is the expression we required ఏంటంటే మనకి మీరు ఏ ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోవాలి సో దిస్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ టీత్ రిక్వైర్డ్ ఆన్ ద పినియన్ టు అవాయిడ్ ఇంటర్ఫీరెన్స్ దట్ ఈస్ 2 into AP డివైడెడ్ బై 1 plus G into G+2 G అంటే ఏంటి గేర్ రేషియో ఇప్పుడు sin square 5 అంటే ఏంటంటే మనకి అక్కడ యాంగిల్ ఆఫ్ ఆబ్లిటీ సో therefore AP అంటేనేమో addendum of pinion addendum value of addendum circle value of pinion so these are the values to be remembered so this is the formula if the gear ratio is 1 ante pinion number of teeth tarvata wheel gear wheel yokkati number of teeth same anukondi so our ratio emoutundi 1 avuthundi ipo 20 teeth unnayi anuko 20/20 emoutundi 1 so appudu emoutundi ante if they are having G value is 1 then it is given by ఏమన్నాడు T is equal to G value 1 పెట్టుకోండి అప్పుడు 2 into AP by 1 plus 3 into sin square 5 minus 1 so this is the value you have to remember so this is the minimum number of teeth required on pinion to avoid interference so this is the expression ఇది pinion కి next ఏంటంటే wheel gear wheel so what is the number of teeth required to avoid interference on wheel gear ఇప్పుడు వరకు పినియన్ నేర్చుకున్నాం ఇప్పుడు వీల్ గేర్ నేర్చుకున్నాం ఓకే అది అట్లాగో చూడండి ఓకే సో దిస్ సిమిలర్లీ ఇందాకలానే T is equal to minimum number of teeth on gear wheel ఓకే సో ఇట్ ఈస్ గివెన్ బై క్యాపిటల్ T ఇక్కడ ఏంటంటే AWM అంటే addendum of wheel ఓకే AP అంటే addendum of pinion వీల్ అండి ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు సఫిక్స్ ఏదైతే అది ఫిక్స్ చేసుకోండి సఫిక్స్ వాల్యూ మనం ఏ లెటర్ పెట్టాలి సఫిక్స్ అంటే పినియన్ అయితే P అని పెడతాం వీల్ అయితే W పెడతాం సో సేమ్ ఇక్కడ మనం ఏం చేస్తాం AWM is equal to addendum of wheel where AW is the frictional what is the value to be added for addendum wheel to avoid interference so this is the value AW ఎంత వాల్యూ మనం అక్కడ మనం ఫ్రాక్షనల్ వాల్యూ దానికి యాడ్ చేస్తే మనకి ఏదైతే అది అవాయిడ్ అవుతుంది అంటే ఫ్రిక్షనల్ అండ్ వాట్ యు సే దట్ ఇంటర్ఫరెన్స్ అవాయిడ్ అవుతుంది దట్ ఈస్ గివెన్ బై AW ఓకే దేర్ఫోర్ యూజింగ్ ద సేమ్ నోటేషన్స్ సో ఇంతకు ముందు వాడిన నోటేషన్స్ ప్రకారమే O2M సో ఇందాక మనం ఒక ఫిగర్ డ్రా చేసుకున్నాం కదా అందులోనే అంటే మీకు చెప్పా కదా అట్లాగా సో ఇది MN అయితే సో ఇది మనకు వాల్యూ ఓకే సో ఇది సో ఇది O1 ఇది O2 అనుకుందాము ఇది పినియానో ఇది వీల్ అనుకుందాము ఇది M ఇది N ఇది P ఓకే సో ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఇది అన్నమాట సో దట్ ఈస్ గివెన్ బై O2M is equal to O2P square plus PM whole square minus 2 into O2P PM into PM అంటే దీనికి మనం దాన్ని ఏమంటారు ట్రిగ్నోమెట్రికల్ అంటే రిజాల్వింగ్ ఆఫ్ ఫోర్సెస్ చేసుకుంటే PM cos 2 PM ఇంటూ
cos to O to M అన్నమాట. సో దీన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాము. సో దాన్ని ఇక్కడ పెట్టుకున్నాము. సో సేమ్ ఇందాకలానే ఇందాక ఏం చేసామంటే మనం ఏది ఫైండ్ అవుట్ చేసాము, O1M ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు ఈ హైపోటెన్యూస్ O2M ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సేమ్ ట్రిగ్నోమెట్రికల్ ఫార్ములా వేసుకున్నాము, సింప్లిఫై చేసుకున్నాం. O2P అంటే క్యాపిటల్ ఆర్, తర్వాత PM అంటేనేమో స్మాల్ ఆర్. ఇది ఆరు, ఇది ఆరు, ఇదేమో క్యాపిటల్ ఆర్. ఓకే, సో క్యాపిటల్ ఆర్, ఇది స్మాల్ ఆర్, sin φ ఇదని సబ్స్టిట్యూట్ చేసుకున్నామండి. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఓవరాల్ గా ఈ వాల్యూ వచ్చింది. ఓకే, సో లిమిటింగ్ రేడియస్ O2P అంటే ఏం లేదు. సో మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ స్క్వేర్ నీటి పంపిస్తే అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ థింగ్ వస్తుంది. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. సో ఇందులో ఏం చేశాను, మళ్ళీ నేను స్మాల్ ఆర్ వాల్యూ ఏంటిది, మనకి ఇట్ ఈస్ ఇక్కడ మనకి సేమ్ వాల్యూ ఇక్కడ వచ్చిందండి, sin² 5. సో ఇందులో నేను ఏం చేశానంటే ఆర్ వాల్యూ అంటే ఏంటి, m ఇంటూ t/2. సో అదే సబ్స్టిట్యూట్ చేసుకుని m ఇంటూ t/2. ఓకే, సో సిమిలర్లీ m ఇంటూ t/2 సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ కూడా దాని కామన్ ఇస్ బై d తీస్తాను. సో నెక్స్ట్ అడెండమ్ వీల్ ఈజ్ ఈక్వల్ టు O2M మైనస్ సో O2P అన్నమాట. ఈ అప్పుడు మనకి అడెండమ్ వాల్యూ వస్తుంది. సేమ్ థింగ్ ఇంతకు ముందుకైనా మనం సబ్స్టిట్యూట్ చేస్తామండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ గా ఎంత వచ్చింది, సేమ్ అందులో ఎట్లా చేసాం ఇందులో అదే చేస్తాము, ఏం లేదు. అక్కడ O1N ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ O2M ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ థింగ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ బోత్ ద వాల్యూస్. సో ఫైనల్ గా మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే T ఈజ్ ఈక్వల్ టు ఎంత, T ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఇస్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, దిస్ ఇస్ గేర్ రేషియో. సో దిస్ ఇస్ గేర్ రేషియో, G అంటే ఏంటి, గేర్ రేషియో అన్నమాట. సో అది మనకి ఫైనల్ గా వచ్చిన వాల్యూ. ఓకే, సో ఇది మనకి ఫర్ వీల్. ఓకే, ఫర్ వీల్ T ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఇస్ ద థింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్, 2 into AW by divided by square root of 1 plus 1 by G into 1 by G plus 2 into sin² 5 minus 1. So this is the formula you have to remember for gear wheel. And gear wheel ki meer guర్తుపెట్టుకోవాలి. For pinion ki aithenemo పైన ఇంకో ఫార్ములా మనం చూసాం కదా, స్మాల్ t is equal to అది. సో ఇప్పుడు మనకి ఏంటంటే క్వశ్చన్ వీటిని ఫైండ్ అవుట్ చేయమంటే అవాయిడ్ అడెండమ్, టు అవాయిడ్ ఇంటర్ఫియరెన్స్ ఫర్ పినియన్, టు అవాయిడ్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ గేర్ వీల్ అని. సో మనకి క్వశ్చన్స్ ఇస్తాడు. సో అక్కడ ఏంటి డైరెక్ట్ గా మనం ఫార్ములా చూడండి, డిటర్మైన్ ద మినిమం నెంబర్ ఆఫ్ టీత్ టు రిక్వైర్డ్ ఆన్ పినియన్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఇంటర్ఫియరెన్స్. సో ఇక్కడ పినియన్ స్మాల్ t వాల్యూ. తర్వాత ఏమన్నాడు, a wheel is given of ratio, therefore pressure angle ఇచ్చేసాడు 20 degrees అంటే పై వాల్యూ ఇచ్చేసాడు. స్టాండర్డ్ ADMM ఆఫ్ 1 మాడ్యూల్ అంటే m వాల్యూ ఇచ్చాడు 1. సో మనం ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఇచ్చాడో ఫస్ట్ రాసుకుందామండి. సో గివెన్ దాట్ the wheel is a gear ratio of 3:1 అన్నమాట, అంటే క్యాపిటల్ G వాల్యూ ఇచ్చేసాడు. ఓకే, తర్వాత 5 వాల్యూ ఇచ్చాడు. తర్వాత స్టాండర్డ్ అడెండమ్ దట్ ఈస్ AW వాల్యూ 1 మాడ్యూల్ ఫర్ వీల్ మే బి అస్యూమ్, AW వాల్యూ 1 మాడ్యూల్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం స్మాల్ t ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, స్మాల్ t ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి 2 into AP by square root of 1 plus G into G plus 2 into sin² 5 minus 1. సో అదే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, అదే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఓకే, అదే వాల్యూ ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో స్మాల్ t ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఏమన్నాడంటే we know that the minimum number of teeth required on a pinion. Okay, we know that minimum. So in terms of ఇక్కడ వీడు ఏమన్నాడంటే టీత్ ఆన్ పినియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో నేను ఈ ఫార్ములా వేసుకుంటున్నాను. ఇక్కడ స్మాల్ t ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమన్నాడంటే వీల్ ఇచ్చాడు AW. ఓకే, AP ఇవ్వాల, AW ఇచ్చాడు. ఓకే, అడెండమ్ సర్కిల్ పిచ్ ఆఫ్ పినియన్ ఇస్తే మనం పై ఫార్ములా ఇచ్చాడు, ఇక్కడ వాడు AW ఇచ్చాడు. ఓకే, AW ఇచ్చాడు. సో AW ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మనకి ఇంకో ఫార్ములా మనం నోట్ లో ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం డైరెక్ట్ గా. 2 into AW ప్లస్ లో 1 వేసుకుంటాం. గేర్ రేషియో 1:3 అన్నాడు, అదే నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. 5 వాల్యూ వచ్చి 20 degrees అన్నాడు, డైరెక్ట్ గా మనకు వచ్చేసింది. తర్వాత మాక్సిమం నెంబర్ ఆఫ్ టీత్, సో if the pinion have equal to gear ratio is equal to, so this is the formula for maximum value. సో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సింపుల్ గా మనకు డైరెక్ట్ ఫార్ములా స్మాల్ t వాల్యూ వేసుకున్నాము,
maximum కి minimum కి minimum number of teeth, maximum number of teeth డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసాం. ఎలాంటి లేకపోతే లిమిటేషన్స్ ఇవ్వండి. సో డైరెక్ట్ గా మనకి వాల్యూ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో మీరేం చేస్తారు అంటే, సో దిస్ ఇస్ పేజ్ నెంబర్ 410 అన్నమాట. సో ఇందులో ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీరు డైరెక్ట్ గా ప్రాబ్లమ్ అప్లికేషన్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని సబ్స్టిట్యూట్ అంటే ప్రాక్టీస్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ తర్వాత తర్వాత మినిమం నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ పినియన్ ఫర్ ఇన్వాల్యూట్ ర్యాక్ ఇన్ ఆర్డర్ టు. సో ఇదేంటంటే ఇన్వాల్యూట్ ర్యాక్ అండి, ఇన్వాల్యూట్ ర్యాక్. సో ఇప్పుడు మన సైక్లాయిడల్ పిచెస్ అయిపోయినాయి, టీత్ అయిపోయినాయి, ఇప్పుడు ఇన్వాల్యూట్ టీత్ ర్యాక్ అండ్ పినియన్ కి. సో ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే నథింగ్ బట్, సో ఇది మనకి ఫిగరు. సో ఇదేంటిది, ఇది మనకి ర్యాక్, ఇది పినియన్. అంటే ఇది ర్యాక్, ఇది పినియన్. అంటే సేమ్ యాజ్ మనం వీ కెన్ సీ ద సేమ్ థింగ్ నేను షేపర్ ఆటలో చూస్తాం కదా, సేమ్ అట్లాగా. అంటే గేర్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. ఇదేమో టు అండ్ ఫ్రో అంటే ట్రాన్స్వర్షల్ మోషన్ ఉంది. ఓకే, రొటేషన్ మోషన్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ట్రాన్స్వర్షనల్ మోషన్. therefore t is equal number of teeth on pinion. సో దీని మీద ఉండే స్మాల్ టీ అనుకున్నాము. therefore r is equal to pitch radius of pinion. r is equal to pitch radius of pinion, that is given by m into t by 2. phi is equal to pressure angle or obliquity. సో AR into MM అంటే AR అంటే ఏంటి, అడెండమ్ ఆఫ్ ర్యాక్ అన్నమాట. AP అంటే అడెండమ్ ఆఫ్ పినియన్, AW అంటే అడెండమ్ ఆఫ్ వీల్, AR అంటే అడెండమ్ ఆఫ్ ర్యాక్. సో దిస్ ఇస్ ద వాల్యూ. సో we know that rack is a part of toothed wheel on infinite diameter. Therefore, its base circle diameter on the profile of involute straight line. Since the straight profile or tangential pinion profile at the point of contact, therefore they are perpendicular to tangent PM. The point M is the interference point. The addendum of rack is given by AR into M is equal to LH, that is the PL sin phi. So it is given by K and L. Okay, K and L, you can see here the tangential value. KL is the tangent. Okay, so therefore H is the point on this pitch line. H is the point on pitch line. Okay, so this is M. Okay, this is M. This value, perpendicularity value, is given by M. So that is MOH. MOH ఏంటంటే దీని యొక్క ఫేస్ వాల్యూ అన్నమాట. సో ఇక్కడ నుంచి addendum of rack is given by AR into M, that is equal to LH. So this thing అన్నమాట, L into H అన్నమాట. This is the perpendicular value, LH. Okay, so that is equal to PL sin theta. P into L అంటే ఇది pitch. So this is the point of contact, P, L sin theta. So this is PL sin theta. So sin phi. Okay, so PL and in terms of this R values లో OP into sin phi. అంటే ఇది adjacent అనుకుంటే, ఇది hypotenuse అనుకుంటే, మనకి in terms of అది తీసుకుంటే OP sin phi into sin phi. That is equal to OP into sin square phi. OP into sin square phi. Since therefore this can be written as OP is equal to small r. So OP and radius of pinion, that is given by small r. R into sin square phi, where r is equal to pitch circle radius kabatti manaki that is given by mt by 2. So this is given by sin square phi. Therefore t ని పంపించండి. Therefore మనకి ఏమవుతుందంటే AR ఇక్కడే ఉంటుంది, AR into m క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. Therefore it వెళ్తే 2 అవుతుంది, 2 into AR by sin phi. So this is the value. So this is the value you have to remember that. Okay, for rack and pinion, minimum number of teeth required on rack. Okay, so this is the formula or expression or equation you have to remember. So మనం ఈ రోజు 3 ఫార్ములాస్ మనం నేర్చుకున్నామండి. సో 1, 2, 3 for pinion expression to avoid interference. Minimum number of teeth required to avoid interference in pinion. Minimum number of teeth required to avoid interference in wheel. Minimum number of teeth required to avoid interference in rack. Pinion, wheel, rack మూడిటికి మన ఇంటర్ఫీరెన్స్ అవాయిడ్ అవటానికి
మినిమం నెంబర్ ఆఫ్ టీత్ ఎన్ని కావాలనేది ఈక్వేషన్స్ మనం డిరైవ్ చేసాం. సో 410 దగ్గర నుంచి 416 వరకు మనకి ఇది ఉంది. మీరు టెక్స్ట్ బుక్లో అది ఫాలో అవ్వండి. ఓకే, సో దట్ విల్ బి ఈజీ ఫర్ యూ. అండ్ ఈ రోజు నుంచి నేను ఏం చేస్తానంటే రోజుకి మీకు 3 క్వశ్చన్లు అసైన్మెంట్కి ఇస్తానండి. ఆల్రెడీ మీకు మన గూగుల్ దీంట్లో క్లాస్ నోట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్, తర్వాత టెక్స్ట్ బుక్, తర్వాత డిజిటల్ నోట్స్ మొత్తం అన్ని అప్లోడ్ చేశానండి. ఓకే, సో ప్లీజ్ గో త్రూ దట్ మెటీరియల్. ఓకే, అండ్ ఆల్సో ఐ విల్ గివ్ యూ ఫ్రమ్ ఈచ్ యూనిట్. నేను ఫస్ట్ యూనిట్ నుంచి ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు మీకు 2 లేక 3 క్వశ్చన్స్ ఇస్తాను. మీరేం చేస్తారంటే అది రాసి నాకు చూడకుండా, చూసి రాస్తారో చూడకుండా రాస్తారో నాకు తెలియదు, నాకు సబ్మిట్ చేయాలి యాజ్ అసైన్మెంట్. ఒక బుక్ పెట్టండి, రోజు నాకు అసైన్మెంట్ సబ్మిట్ చేయండి, మీకు అసైన్మెంట్ మార్క్స్ వస్తాయి. ఎవరైతే అసైన్మెంట్ ఇప్పుడు ఎవరు సబ్మిట్ చేయకపోతే అందరికీ 0 పెడతారు, ఇందులో మొహమాటమే లేదు. ఎందుకంటే మీకు అసైన్మెంట్ మార్క్స్ వేసిన అయిపోయి మీరు ఎట్టాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అసైన్మెంట్ సబ్మిట్ చేస్తే వెల్ అండ్ గుడ్. సబ్మిట్ చేయలేదా ఐ విల్ గివ్ యూ 0 మార్క్స్. ఓకే, ఐ విల్ గివ్ యూ 0. అందులో మొహమాటాలు ఎవడు సబ్మిట్ చేయలేదుగా, మనం సబ్మిట్ చేయకపోతే ఎవరైతే ఒకరు సబ్మిట్ చేస్తే ఒక్కడికే మార్కులు వేస్తుంది, ముందే చెప్తుంది. ఓకే, సో ఇది అవ్వగానే ఈ లింక్తో పాటు మీకు అసైన్మెంట్ క్వశ్చన్స్ కూడా పెడతాను. హార్డ్లీ మీకు 30 minutes అంత ఉంటుంది మన వీడియో. ఇది అవ్వగానే ఆ క్వశ్చన్స్ ఏదైతే చెప్పానో అది చూడకుండా రాసి నాకు అప్లోడ్ చేయండి, అప్పుడే మీకు అసైన్మెంట్ మార్క్స్ ఇస్తాను. ఇంకోటి బుక్ పెట్టండి, అసైన్మెంట్ బుక్ పెట్టండి. పేపర్లో లేకపోతే ఈ రోజు ఒక పేపర్, రేపు ఇంకో బుక్, అలా కాదు, బుక్ పెట్టి ఆ బుక్లోనే రాయండి. ఓకే, నెక్స్ట్ మనకి హెలికల్ గేర్స్ ఉన్నాయండి, ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఇదైతే మనకు హాఫ్ ఆఫ్ ద పాయింట్ అయిపోయినట్టు. ఇంకా 20% ఆఫ్ సిలబస్ ఉంటుంది. సో అది కూడా ఒక 2 daysలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం రివిజన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ ఫస్ట్ యూనిట్. సో కాన్సన్ట్రేట్ ఆన్ అసైన్మెంట్ క్వశ్చన్స్. ఓకే, నేను 5th యూనిట్ ఆప్షనల్ అనే చెప్పాను. సో అంటే వినొద్దని కాదు, వినండి. బట్ ఎవ్రీడే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ KOM. లేదంటే మీకు ఎలాగైతే మిషన్ డ్రాయింగ్లో మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందో, ప్రాక్టీస్ లేకపోతే అదే జరుగుతుంది మళ్ళీ. ఓకే, సో మాకే సరదా కాదండి, సబ్జెక్టులు బ్యాక్లాగ్ పెట్టుకుంటే మీరే ప్రాబ్లంలో పడతారు. ఓకే, ఫ్యాకల్టీ ఈజ్ నెవర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎంతవరకు మీ సైడ్ నుంచి 10% అన్నా నాకు రెస్పాన్స్ ఉంటే ఐ విల్ కాంట్రిబ్యూట్ 110% ఫ్రమ్ మై సైడ్. మీ దగ్గర నుంచి 0% కాంట్రిబ్యూషన్ ఉంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, సో I hope you all understand the class. If you are having any doubts, you can mention in our group, or else you can personally message me or call me. Okay, thanks for listening to the class. Thank you.